ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే టైం వచ్చేసింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ నాటికి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9,97,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే టైం వచ్చేసింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9,97,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే టైం వచ్చేసిందని కూడా చెప్పాలి. పరీక్షలు రాసి ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కీలక అప్డేట్ వచ్చేసిందని చెప్పాలి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫలితాలను ఈ నెల 12వ తేదీ నాటికి విడుదల చేసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. దాదాపు 9,97,000 మంది విద్యార్థుల వరకు కూడా ఈ ఎగ్జామ్స్ రాసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం కంప్లీట్ చేసుకొని డేటా మొత్తం కూడా అటు ఆడిట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. డేటా ద్వారా ఏదైతే డేటాని మొత్తం కూడా సిస్టమ్ ద్వారా ఎంట్రీ చేస్తా ఉన్నారు. త్వరలోనే ఏదైతే ఏప్రిల్ 12 నాటికల్లా కూడా అటు ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలనేది కూడా ఇంటర్మీడియట్ ప్లాన్ గా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే పరీక్షలు నిర్వహించినటువంటి వారం రోజుల నుంచే అటు ముందుగా సంస్కృతానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి కూడా ఏదైతే మూల్యాంకనం చేయడం అనేది ప్రారంభించినటువంటి సందర్భం కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి మూల్యాంకనం తుది దశకు చేరుకుంది. ప్రజెంట్ డేటా ఎంట్రీ అనేది చేస్తా ఉన్నారు. ఈ నెల 12వ తేదీ లోపల విడుదల చేయాలనేది కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.